ప్రముఖ దర్శకుడు సినిమాటోగ్రఫర్ షాజీ ఎన్ కరుణ్ కన్నుమూశారు. ఈయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి సోమవారం ఉదయం కన్నుమూశారు. మలయాళ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన దర్శకుడు సినిమాటోగ్రఫర్ షాజీ ఎన్ కరుణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. క్యాన్సర్ బారిన పడిన ఆయన కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి సోమవారం ఉదయం కన్నుమూశారు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మలయాళ సినిమాకు చేసిన సమగ్ర కృషికి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జేసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది. షాజీ ఎన్ కరుణ్ 1952లో జన్మించారు. ఆయన పల్లిక్కరలో స్కూల్, తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజ్లో చదువుకున్నారు. ఆ తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి 1975లో సినిమాటోగ్రఫీలో డిప్లొమా పొందారు. ఆయన కొంతకాలం మద్రాసులో పనిచేసిన తర్వాత అనంతరం రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థలో ఫిల్మ్ ఆఫీసర్గా చేరారు. ఈ సమయంలో షాజీ ప్రఖ్యాత దర్శకుడు జి అరవిందన్తో కలిసి పనిచేశారు. తదనంతరం కేజీ జార్జ్, ఎంటి వాసుదేవన్ నాయర్ వంటి ప్రముఖుల చిత్రాలకు కెమెరామెన్గా పనిచేశారు. షాజీ ఎన్ కరుణ్ మొదటి చిత్రం 1988లో విడుదలైంది. ప్రేమ్జీ నటించిన పిరవి మూవీ దాదాపు 70 చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించారు. 4 జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా 31కి పైగా అవార్డులను గెలుచుకుంది. అతని తదుపరి చిత్రం స్వామ్ 1994లో విడుదలై ఈ మూవీ ఏకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డి ఓర్కి నామినేట్ చేయబడింది. 1999లో మోహన్ లాల్ నటించిన అతని 3వ చిత్రం వానప్రస్థం కేన్స్తో సహా పలు చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. ఆ సినిమా 3 జాతీయ అవార్డులను గెలుచుకుంది. తర్వాత మమ్ముట్టి నటించిన కుట్టీస్ ర్యాంక్ చిత్రం 5 జాతీయ అవార్డులను గెలుచుకుంది. తర్వాత స్వప్నం 2013లో, అలాగే 2018లో ఓల్డ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిల్లో ఓల్డ్కి జాతీయ అవార్డు వచ్చింది. ఇక 2011లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. 1979లో విడుదలైన థంబ్ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీగాను జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆయన సినిమాటోగ్రఫీ, దర్శకుడు, నిర్మాత రంగాలతో కలిపి మొత్తం 7 జాతీయ అవార్డులు పొందారు. అంతేకాకుండా 7 రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకున్నారు. దాదాపు 40 చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. వాటిలో పిరవి, స్వప్నం, స్వామ్, వానప్రస్థం, నిషాద్, కుట్టి సారంగ్, ఏకేజీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. స్వామ్ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన పోటీ విభాగంలో ప్రదర్శించబడిన మొదటి మలయాళ చిత్రం.